సో జస్ట్ ఇప్పుడే మెస్ నుంచి అయితే బయటకు వచ్చా. మెస్ నుంచి బయటకు రాగానే మనకి అమూల్ కనబడుతుంది. అండ్ ఇక్కడ ఇప్పుడే మీకు ఒక ఐకానిక్ ప్లేస్ అయితే తీసుకెళ్ళబోతున్నాను. చాలా అంటే చాలా ఐకానిక్, మీరు చూడగానే గుర్తుపెట్టేస్తారు. 3 Idiots మూవీలో చాలా ఫేమస్. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఏదో స్మాల్ కెఫే ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది. ఒకసారి దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తా, అంటే బయట నుంచి. అండ్ లోపల కూడా చిన్న వీడియో. ఐ థింక్ సెటప్ అయితే చాలా ఎదిరిపోయింది. మిట్టి కెఫే ఇంక్లూజింగ్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా ఉంది. యా ఓకే, వెల్కమ్ టు యువర్ మిట్టి కెఫే. యా సో గ్లాడ్ యు ఆర్ హియర్. సెటప్ అయితే చాలా బాగుంది. అండ్ దెన్ చూస్తున్నారు కదా లోపల ఇంటీరియర్ అంతా కూడా ది మెయిన్ బెడ్. ఓకే, కేక్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా అంటే. అండ్ ఇప్పుడైతే మనకు టైం లేదు ఇక్కడ తినడానికి. సో లెట్స్ మూవ్ ఆన్. సో ఇందాక చెప్పా కదా, ఒక ఐకానిక్ ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకొస్తాను. ఫైనలీ ప్లేస్కి అయితే వచ్చేసా. ఈ ట్యాంక్ మీకు గుర్తుంటే 3 Idiots మూవీలో ఉంటుంది కదా, చాలా ఐకానిక్ ట్యాంక్ అదే అనమాట. బట్ మీదకైతే ఎంట్రీ లేదు. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తా. సో ఇదే ట్యాంక్ మన 3 Idiotsలో వాళ్ళు ప్రామిస్ చేస్తారు కదా, ఐ థింక్ 5th September ఏదో టీచర్స్ డే రోజు వాళ్ళకి అవుతుంది కదా. ఆ సీన్ అంతా కూడా నాకు చాలా బాగా గుర్తుంది, మన వైరస్ వీళ్ళంతా కూడా చేసేది. సో ఇదే గైస్ చూడండి, ఐఏఎం బెంగళూరులోనే ఉంటుంది ఇది. 3 Idiots మూవీలో మీరు చూస్తారు కదా, ఇదే స్టేర్స్ మీద కూర్చొని వాళ్ళు తాగుతూ ఉంటారు. దాని తర్వాత మీదకి వెళ్ళి అండ్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు, గొడవ అవుతుంది, రాస్తారు ఇదంతా కూడా. సో ఐ థింక్ మీదకైతే అలౌడ్ లేదు, అక్కడ చూస్తున్నారు కదా అక్కడ వరకే ఎంట్రన్స్ ఉందన్నమాట. బట్ యా, ఎందుకంటే మీదకి స్టూడెంట్స్ అంతా సేఫ్ కాదనేసి ఇట్స్ నాట్ రిస్ట్రిక్టెడ్. సో ఇది గైస్ చాలా ఐకానిక్. సో చూస్తున్నారు కదా గైస్, ఇప్పుడు నేను కరెక్ట్గా ఐకానిక్ ఇది దగ్గర ఉన్నా అనమాట, ఒక స్ట్రక్చర్ మన వాటర్ ట్యాంక్ దగ్గర. అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, రీసెంట్గా ఎవరో ఐఏఎం బెంగళూరు స్టూడెంట్సే డ్రోన్ ఉంటుంది కదా, డ్రోన్ తీసుకెళ్ళి మీదకి పంపించారనమాట. మామూలు చూడడానికి ఎలా ఉంటుందని. మీదకి వెళ్తే యాక్చువల్లీ మూవీలో రాస్తారు కదా, అక్కడ ఒక చిన్న బాటిల్తో September 5th ఇదే డేట్ మనం వస్తాం 10 years తర్వాత అని మీకు గుర్తుంటే, అది ఇంకా యాక్చువల్లీ మీదన యాక్చువల్లీ నిజంగా రాశారంట ఇక్కడ షూటింగ్ అయినప్పుడు. అండ్ ఇట్ ఈస్ స్టిల్ దేర్ ఆన్ ద వాల్ అనమాట, రాసి September 5th అని. సో దిస్ ఈజ్ వన్ థింగ్ వెరీ 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 సర్ప్రైజింగ్. అది ఓన్లీ డ్రోన్తో వెళ్ళినప్పుడే పంపిస్తున్నారు, బికాజ్ మనకి ఇక్కడ గేట్ అయితే వేసేసారు, మీదకైతే వెళ్ళడానికి లేదు. బట్ వెరీ వెరీ ఐకానిక్ ప్లేస్. అండ్ చుట్టూ చూస్తున్నారు కదా, చుట్టూ మొత్తం కూడా గ్రీనరీ. అండ్ యా, దిస్ ఈజ్ ఇట్ గైస్, ది మోస్ట్ ఐకానిక్ ప్లేస్ ఇన్ ఐఏఎం బెంగళూరు. అండ్ మన ఐకానిక్ ప్లేస్ దగ్గర నుంచి కరెక్ట్గా వస్తే ఈ ఆపోజిట్లోనే మనం హాస్టల్స్, ఇదంతా మనం ఇంకా హాస్టల్ ఏరియాకి వచ్చేసాం గైస్. సో హాస్టల్ ఏరియా, హాస్టల్స్ చూస్తున్నారు కదా, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్తే మీకు చూపిస్తా. హాస్టల్స్ మధ్యలో స్పోర్ట్స్కి ఒక మంచి గ్రౌండ్ ఉంది. ఐ సీ ఫ్యూ పీపుల్ ప్రాక్టీసింగ్ ఇన్ ద నెట్స్, క్రికెట్ కానీ ఫుట్బాల్, హాకీ ఇవన్నీ కూడా. అండ్ మీరు అనుకోవచ్చు ఐఏఎం కానీ ఐఐటీస్లో స్పోర్ట్స్ అసలు ఆడతారా, వాళ్ళకి అసలు టైం ఉంటుందా అని. బట్ యా, వీ డూ ప్లే అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఆల్సో. సో యా, సో ఆడతారు అనమాట స్పోర్ట్స్. ఒక్కసారి ఎలా ఉందో మీకు చూపిస్తున్నా. కింద అయితే మాత్రం సాయిల్ ఇదంతా కూడా చాలా చాలా వెల్ మెయింటైన్డ్ అని చెప్పొచ్చు. అండ్ హాస్టల్స్ నాకు కనబడుతుంది, మంచి ఏరియల్ వ్యూ. ఇది మనకి ఫుట్బాల్. ఓకే, సో అంటే స్టూడెంట్స్ ఎవరైనా స్పోర్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అంటే మంచి ఇది ఉంది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఐ థింక్ సమ్మన్ వాళ్ళు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇట్స్ నాట్ లైక్ ఐఏఎంలో వస్తే మీరు ఓన్లీ చదువుకోవాలి, ప్లేస్మెంట్స్ అన్నీ కాదు. ఐఐటీస్లో కూడా ఇట్ ఈస్ లైక్ యూ కెన్ ఆల్సో పర్సూ యువర్ ప్యాషన్స్. సో లెట్స్ సీ అండ్ గో అండ్ సీ లైక్ ఎలా ఏంటి ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నది. యా, సో చూస్తున్నారు కదా క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు ఇక్కడ. సో లెట్స్ అబ్జర్వ్ దమ్ ఫర్ సమ్ టైమ్. సో వీళ్ళైతే ఐఏఎం బెంగళూరు స్టూడెంట్స్ అనమాట. అండ్ వీళ్ళకి అఫ్కోర్స్ క్రికెట్ ఉన్న ప్యాషన్ మీద దే ఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్ ఆఫ్టర్ ద క్లాసెస్ అండ్ ఆల్. యా, అండ్ దెన్ వీ హ్యావ్ హాస్టల్స్ అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్. సో వెళ్ళి చూద్దాం. అండ్ నాకు తెలిసిన ఒక సీనియర్ కూడా ఉన్నారు, తనకు ఫోన్ చేద్దాం. తన హాస్టల్ ఖాళీ ఉంటే తన హాస్టల్కి వెళ్ళి రూమ్ అవి కూడా చూపిద్దాం. సో యా, ఇదంతా కూడా మనం హాస్టల్ ఏరియా. ఓకే, సో హాస్టల్ ఏరియా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. అండ్ ఎంటర్ అవ్వగానే మనకు తెలుగు వాళ్ళు ఒకరు కనబడ్డారు, వాళ్ళే రూమ్కి కూడా ఇన్వైట్ చేశారు. వాళ్ళ రూమ్కి వెళ్ళి చూద్దాం అండ్ వాళ్ళతో కూడా మాట్లాడదాం. వాళ్ళ జర్నీ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, ఏ ఇయర్, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, సో ఐఎమ్ ఇన్ ద కారిడార్. వాళ్ళదైతే 1st floor చూస్తున్నారు కదా. ఓ ఆ స్టెప్సా, ఓకే.
సో వాళ్ళే అనమాట. లెట్స్ గో అండ్ మీట్ దెమ్ అండ్ వాళ్ళతో మాట్లాడదాం. చాలా నీట్గా ఉన్నాయి, ఇది కొత్త హాస్టల్స్ ఏమో అడుగుదాం. టూ 201. సో ఇదే గైస్. హాయ్ బ్రో. రోహిత్. హాయ్ బ్రో. మీ పేరు? నిఖిల్. ఓకే, మీరు? ఓకే, మీరు ఎక్కడి నుంచి బ్రో? వరంగల్ బ్రో. ఓ, మీరు బేసికలీ ఫ్రమ్ వరంగల్. అండ్ మీరు? హైదరాబాద్. ఓకే ఓకే ఓకే, కెన్ ఐ కమ్ ఇన్? ఓకే, సో జస్ట్ మన రూమ్ అయితే చూద్దాం. అఫ్కోర్స్ స్టూడెంట్స్ రూమ్ అంటే అది తెలుసు, బ్యాచులర్ అంతే ఉంటుంది. బట్ ఐఐటీస్తో పోలిస్తే ఐఎం రూమ్స్ అవి చాలా బాగుంటాయి బ్రో. ఫీజు కూడా అఫ్కోర్స్ అది ఇంకా మనం ఏం చేయలేం. ఇదేంటి బ్రో, ఏదో మంచి ఏదో పెట్టారు. అదే ఒకటి జాన్ వుడెన్ అని ఒక NBA కోచ్ బ్రో. అచ్చా అచ్చా అచ్చా, ద పిరమిడ్ ఆఫ్ సక్సెస్ అని. నైస్ బ్రో. సో ఐఏఎం రావాలంటే ఎన్ని బుక్స్ చదవాలా బ్రో? అవసరం లేదా? ఓకే, సో రూమ్ అయితే చాలా పర్లేదు బ్రో, చాలా నీట్గానే ఉంది. మీరు అవునా? ఒక మానిటర్ సెటప్ చేశారు, ల్యాప్టాప్, మంచి బెడ్ ఉంది, స్పేషియస్గా ఉంది. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారంటే ఏడుస్తారు. సింగిల్ రూమ్ మా క్యాంపస్లో మరి దారుణం. మీరు ఎక్కడి నుంచి బ్రో? ఎక్కడ గ్రాడ్యుయేట్? ఎన్ఐటి తిరుచి. మీరు? ఓ, ఎన్ఐటి వరంగల్. ఓకే ఓకే. సో ఇప్పుడు చెప్పండి బ్రో, ఏంటి అసలు మీరు వర్క్ ఎక్స్ అన్నారు కదా. సో ఇప్పుడు చాలా మందికి ఉంటుంది డౌట్, ఫ్రెషర్ వర్సెస్ వర్క్ ఎక్స్, అంటే ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలా లేకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత అని. ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఫ్రెషర్ వర్సెస్ వర్క్ ఎక్స్ ఉండడం వల్ల? అంతేం డిఫరెన్స్ ఉండదు బ్రో, కానీ ఇక్కడ లెసన్స్ చెప్తారు కదా, వర్క్ ఎక్స్ చేస్తే మనం రిలేట్ చేసుకోవచ్చు. ఓకే, పాస్ట్ వర్క్ ఎక్స్ లో ఇప్పుడు సపోజ్ ఒక మేనేజర్ ఎలా ఉండాలి అది బేసిక్ గా. ఇప్పుడు అది పాస్ట్ లో మనకు మేనేజర్ ఇవన్నీ ఉంటారు కదా, మనం రిలేట్ చేసుకోవచ్చు ఒకవేళ వర్క్ ఎక్స్ ఉంటే. లేకపోయినా కూడా ఇక్కడ చాలా మంది వర్క్ ఎక్స్ పీపుల్ ఉంటారు కాబట్టి వీ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ అండ్ వీ కెన్ గెట్ టు నో. ఓకే ఓకే ఓకే. అండ్ అంటే మెయిన్ ఓకే అండర్స్టాండింగ్ కోర్సెస్ అది ఒక పార్ట్ అయితే, ప్లేస్మెంట్స్ మెయిన్ వచ్చేది ప్లేస్మెంట్స్ కోసం కదా ఐఏఎంకి చాలా మంది. సో ప్లేస్మెంట్స్ లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే షార్ట్ లిస్టింగ్ లో వర్క్ ఎక్స్ వాళ్ళకి? కంపెనీస్ తీసుకుంటాయి బ్రో, ఫ్రెషర్స్ తీసుకుంటాయి అండ్ ఆల్సో పీపుల్ వర్క్ ఎక్స్. ఓకే, లైక్ వెరీ ఫ్యూ కంపెనీస్ సే నో వర్క్ ఎక్స్. జెన్మాన్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, దే ఆర్ లైక్ వి డోంట్ వాంట్ ఫ్రెషర్స్ అని, సో దే కాంట్ అప్లై ఫర్ ఇట్. ఓకే, ఎక్సెప్ట్ దట్ మోస్ట్ ఆఫ్ దెం దే ఆర్ ఓపెన్ ఫర్ ఫ్రెషర్స్. ఓకే ఓకే. అండ్ అంటే మినిమం ఇక్కడ వర్క్ ఎక్స్ యావరేజ్ 18 months అలా ఉంటుందని విన్నా కదా. 24. మీరు కూడా? నేను 2 years వర్క్ ఎక్స్. ఓకే, సో ఫ్రెషర్స్గా ఇప్పుడు అంటే నేను 1 year అయిందనమాట వర్క్ ఎక్స్. సో నేను ముందు లాస్ట్ ఇయర్ నేను రాద్దాం అనుకున్నా క్యాట్, బట్ ఫ్రెషర్గా రాయాలా? నేను లైక్ లాస్ట్ ఇయర్ నేను విజిట్ చేశాను మీ క్యాంపస్ ఐఎం బెంగళూరు. విజిట్ చేసినప్పుడు అందరితో మాట్లాడినప్పుడు లైక్ యావరేజ్ 18 months అది ఇది ఉంటుంది అన్నారు. సో ఐ ఫెల్ట్ బిట్ ఇన్సెక్యూర్, వీళ్ళందరితో నేను ఫ్రెషర్గా కంపీట్ చేయగలనా లేదా, లెట్స్ బెటర్ మనం కూడా 18 months అయ్యాక మనం రాద్దాం క్యాట్ అనేసి. సో అదేమైనా ఉంటుందా అలాగా? బేసికలీ ద ఓన్లీ పాయింట్ ఇస్ ద డిఫరెంట్ సబ్జెక్ట్స్ హియర్ కదా. దేర్ ఇస్ హెచ్ఆర్, దేర్ ఇస్ ఫైనాన్స్, దేర్ ఇస్ మార్కెటింగ్. కరెక్ట్. సో బేసికలీ యూ విల్ బి ఏబుల్ టు రిలేట్ టు వాట్ ఎవర్ యూ డన్ ఫర్ 2 years. ఇక్కడ అదేంటి హెచ్ఆర్ లో దిస్ ఇస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, ఇట్లుంటుంది, వర్టికల్ ఉంటుంది, హారిజాంటల్ ఉంటుంది, అండ్ దెన్ ఇట్స్ మోర్ లైక్ you can relate it better compared to a fresher. Okay, I mean, okay. Fresher has their own advantages. They're like new thoughts వస్తారు, new ideas వస్తారు compared to engineers who worked alagani. So but basically both of them have their pros and cons, but okay, that is the thing. Like it's not that it love, you have to have work experience, but like it's kind of better. Okay, minimum 1-2 years work experience kind of helps you to relate easier to the Correct. concepts what's happening here. అండ్ మనం ముగ్గురు ఇప్పుడు కామన్ గా ఉన్నది ఇంజనీరింగ్ మనం బ్యాక్గ్రౌండ్, బట్ ఇక్కడ వచ్చే కామర్స్ బ్యాక్గ్రౌండ్ వస్తారు, డాక్టర్. సో వాళ్ళు ఎలా మిక్స్ అవ్వగలరు బ్రో? అంటే ఇజ్ ఇట్ లైక్ ఏం ప్రాబ్లం ఉండదా వాళ్ళకి, వాళ్ళతో మీరు కూడా మింగిల్ అవ్వడానికి? ఏమంతా బేసికలీ at the end of the day we are humans and human topics ఇట్లా we try to connect to. Okay. And it's not like ఏదో పెద్ద రాకెట్ సైన్స్ అట్లా డెరివేషన్స్ అనేవి ఉండవు. బేసిక్ మ్యాథ్స్ ఉంటాయి, బేసిక్ సైన్స్ ఉంటాయి. Okay. And HR and everything, you just read books and like try to understand కదా. Okay, okay. And marketing is also just like how you try to understand your concepts and అవి. అండ్ లైక్ కేస్ స్టడీస్ అవి సాల్వ్ చేయడం. ఓకే ఓకే ఓకే. అండ్ యా బ్రో, that's it. I mean like దానికంటే there is nothing very core engineering, core science అని అవసరం లేదు. ఓకే.
అంటే చాలా మంది అది కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా, కామర్స్ ఇది అని, మనం వెళ్ళగలమా, కంపీట్ చేయగలమా వాళ్ళతో అని. యూ హ్యావ్ అనదర్ అడ్వాంటేజ్, ఫిన్ బెటర్ వస్తుంది కామర్స్ వాళ్ళకి, సిఏ వాళ్ళకి. కరెక్ట్. ఇంజనీర్స్ విల్ బి ఎ డిసడ్వాంటేజ్. కానీ దట్ ఆబ్వియస్లీ ఓవర్ 2 years లో ఇట్ విల్ బికమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంతే. ఓకే. ఇనిషియల్లీ కొంచెం అందరికి ఒకరికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, తక్కువ ఎక్స్పీరియన్స్, గుడ్ కంపెనీ, బ్యాడ్ కంపెనీ, ఎవ్రీథింగ్ విల్ లైక్ ఈక్వల్ అవుట్ ఇన్ 2 years. ఓకే. సో ఒక్క 2 minutes ఇంకోటి తీసుకుంటా బ్రో మీదే. సో ఒక్కసారి అంటే లైక్ చాలా మంది క్యాట్ ఏంటి ప్రిపరేషన్ అది అన్న, మీ ప్రిపరేషన్ జర్నీ చెప్తారు చిన్న బ్రీఫ్గా, లైక్ సెల్ఫ్ ప్రిపరేషనా లేకపోతే కోచింగ్ ఏమైనా తీసుకున్నారా ఏంటి? అంటే ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ లో బేగంపేటలో కెరియర్ లాంచర్ ఉండే. ఓకే, కెరియర్ లాంచర్. ఓకే. నేను అక్కడికి వెళ్ళాను. ఐ థాట్ లైక్ మేబీ ఇంట్లో దేర్ వాస్ మాకు ఇంట్లో షిఫ్టింగ్ అవుతుంది, సో లైక్ జస్ట్ అక్కడికి వెళ్ళి చూస్తాను అని. బట్ ఐ వాజ్ దేర్ ఓన్లీ ఫర్ 2 days. ఓకే. అండ్ దెన్ ఇట్ వాస్ మోస్ట్లీ మై ఓన్ ప్రిపరేషన్. అండ్ ఇదేంటి ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ యూట్యూబ్లో రోదా అని ఉండే. ఓకే. అది అండ్ దెన్ లైక్ కెరియర్ లాంచర్ బుక్స్ అండ్ దెన్ వి జస్ట్ టు టైం చేసుకొని టెస్ట్ చేయడం అంతా. మాక్ టెస్ట్ అవి ఇస్తూ ఉండడం. ఓకే. మాక్ టెస్ట్ అన్ని ఏం ఇంకోటి ఉంటుంది ఐఎం క్యాట్ పేరు, లైక్ టైం ఇవన్నీ ఫేమస్ కదా. తీసుకోలేదు. అవునా? నేను కెరియర్ ఐఎంఎస్ కెరియర్ లాంచర్ ఎగ్జామ్ ప్యాక్ కూడా తీసుకున్నాను లాస్ట్ 2 months. అండ్ దెన్ జస్ట్ సాల్వింగ్ దెం. అండ్ మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనే క్రాక్ చేశారు మీ ఇద్దరు? ఫస్ట్ అటెంప్ట్. మీరు ఎన్ని అటెంప్ట్స్ పట్టింది బ్రో? 2 attempts పట్టింది. సెకండ్ అటెంప్ట్ లో యూ క్రాక్డ్ ఇట్. ఓకే. లైక్ ఫస్ట్ అటెంప్ట్ కి సెకండ్ అటెంప్ట్ వాట్ డిడ్ యూ, ఏంటి మిస్ అయ్యా అనుకున్నారు మీరు ఫస్ట్ అటెంప్ట్ లో? బేసికలీ ఫస్ట్ అటెంప్ట్ లో ఏంటంటే నేను మోస్ట్లీ సెల్ఫ్ లో ప్రిపేర్ అయ్యాను. అచ్చా. ఓకే. ప్రిపేర్ అయ్యాను అండ్ ఫస్ట్ అటెంప్ట్ లో కూడా ఐఎం ఇంటర్ క్రాక్ చేశాను. ఓకే, నైస్. బట్ అప్పుడు వెళ్ళాలనిపించలేదు, సరే గ్యాప్ తీసుకుందాం అని చెప్పి 1 year గ్యాప్ తీసుకున్నాను. ఓకే. తీసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యాను. అంటే 1 year వర్క్ ఎక్స్ ఏం లేదు? వర్క్ ఎక్స్ చేశాను, ఇది రాయలేదు, క్యాట్ రాయలేదు. కాదు, 1 year గ్యాప్ అన్నారు కదా, ఇట్ ఈస్ లైక్ ప్రొఫెషనల్ గ్యాప్ లేకపోతే వర్క్ చేస్తూ మీరు కూడా వర్క్ చేస్తూ యూ కంటిన్యూడ్ కదా బ్రో? నాది స్టార్ట్అప్ ఉండే, ఐ టుక్ బ్రేక్ 6 months. ఓకే. ఫైనలీ ఐ వర్క్డ్ అంటిల్ February, March. ఓకే. అండ్ ఫుల్ టైం యూ? ఓకే. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు లైక్ రిజైన్ చేసేస్తున్నాను. అచ్చా. ఓకే. నైస్ బ్రో. అంటే ఇప్పుడు ఇంకొక 10 days లో మనకి క్యాట్ ఎగ్జామ్ ఒకటి వస్తుంది కదా, సో ఐ థాట్ ఐ విల్ షేర్ దట్ హెల్ప్ఫుల్ ఉంటుంది అని. మీరు ఎక్కడ బ్రో కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు? యాక్చువల్లీ నేను వర్క్ చేస్తుండే. ఓకే. సో నేను క్రాక్ తీసుకున్నాను. ఓకే. క్రాక్ ఎలా అంటే మాడ్యూల్స్ ఇస్తారు ఆన్లైన్. ఆన్లైన్ మాడ్యూల్స్ లో నేను అది నేర్చుకొని క్రాక్ మాక్ ఎగ్జామ్స్ రాసుకుంటూ మళ్ళీ ఐఎంఎస్ కూడా రాసాను ప్యారలల్ మాక్ ఎగ్జామ్స్. ఓకే. అది హెల్ప్ అయింది అంటారా? హెల్ప్ అయింది యాక్చువల్లీ. అంటే మార్క్స్ ఎన్ని రాస్తే అంత బెటర్ యాక్చువల్లీ. అంటే మన పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ అయింది. మళ్ళీ మార్క్స్ రాయడమే కాకుండా ప్రతి మార్క్ అయ్యాక ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసుకున్నాం ట్రాక్ చేసుకోవడం మనకి. ఎర్రర్ బుక్. కరెక్ట్. ఎర్రర్ బుక్ మెయింటైన్ చేశాను. ఓకే. చేసి ఎక్కడెక్కడ మిస్టేక్ చేశాను మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం అది చేశాను. దీని తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి వచ్చేసి ఐక్వాంటా వాళ్ళది జీడిపిఏ ప్రిపరేషన్ అని ఉంటుంది. ఓకే. పర్టికులర్ ఫర్ ఇంటర్వ్యూ, అది దాంట్లో జాయిన్ అయ్యాను. ఓకే. అండ్ నాకు పర్సనలీ అంటే నేను లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యాను క్యాట్, బట్ ఐ కుడెంట్ గివ్ క్యాట్ అనమాట. సో లైక్ ఐ ఫెల్ట్ విఏఆర్సి కొంచెం నాకు డిఫికల్ట్ అనిపించింది బ్రో, బికాస్ వీఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి క్వాంట్ వాజ్ బిట్ ఈజీ. డిఎల్ఆర్ విచ్ ఇస్ లాజికల్ రీజనింగ్ కూడా బాగానే ఉండే, డేటా ఇంటర్ప్రిటేషన్. బట్ విఏఆర్సి ఒక్కటే చాలా స్ట్రగుల్ అయ్యామండి అనమాట. దెన్ అదొక్కటే ఐ వాజ్ లైక్ అండర్ కాన్ఫిడెంట్ అనొచ్చు. సో దానికి ఏమైనా ఎందుకంటే చాలా మంది విఏఆర్సీలో స్ట్రగుల్ అవుతారు, ఐ కీప్ ఆన్ హియరింగ్ దట్. సో దానికి ఏమైనా సజెషన్స్ అని చెప్తారు బ్రో? ఓన్లీ పాయింట్ వాజ్ ఇఫ్ యూ analyze the CAT exam, like if you are doing 50% of the paper well, okay, you will be around 95-98%. Okay, so you don't have to itla mana JEE laga gaadu, it's like 360 on 360 ostene you will be top anaga. So basically if you are able to do around 50% of the paper well, right, so that is a great thing. And then like first initially 40 minutes unte, and 40 minutes if you can see like whatever paragraphs you are easy comfortable with, and koncham fast గా glance చేసుకుంటే, okay, I think if you can do like 2 paragraphs good, and then like if you can add another 3-4 questions, 3-4 correct that is answers like to it, that is great. That's great. Okay. Actually 98-99% also, and that is enough. And IIM Bangalore రావాలంటే ఎంత బ్రో, ఎంత కావాలి పర్సెంటైల్? I mean like 99 అయితే 9.7 అంటే ఓవరాల్ వెయిటేజ్ క్రైటీరియా ఉంటుంది. అవునవును, సెపరేట్ వెయిటేజ్, ఇంటర్ 10th బీటెక్ వెయిటేజ్, కరెక్ట్, అలా ఉంటుంది. అంటే లైక్ ఒక యావరేజ్ స్టూడెంట్ కి ఎంత కావాలనుకోవచ్చు? 98 ప్లస్ ఉండాలి. ఓకే, 98 to 99 ప్లస్ ఉంటే గానీ ఐఎం బెంగళూరు. అండ్ బెంగళూరు కరెంట్లీ సెకండ్ కదా, అహ్మదాబాద్ తర్వాత ఫస్ట్ సెకండ్
ఫస్ట్ సెకండ్ ఓకే ఇప్పుడు లైక్ సో ఒప్పుకోవట్లేదు మన బ్రదర్స్ రీసెంట్లీ ఐ థింక్ క్యూఎస్ ర్యాంకింగ్స్ లో ఇండియాలో టాప్ వాస్ ఐఎమ్ బ్యాంక్, సెకండ్ ఇస్ అహ్మదాబాద్. ఓకే అంటే ఏబీసీ అంటారు కదా అహ్మదాబాద్. ఓకే ఏబీసీ ఫ్లో లో సార్ బీఎస్సీ అని చెప్పి అదే ఓకే సో బెంగళూరు ఫస్ట్ అనమాట. ఓకే అండ్ మీరు పీజీపీ 1 అన్నారు కదా ఫస్ట్ ఇయర్, సెకండ్ మీరు పీజీపీ 1 ఫస్ట్ ఇయర్. ఓకే సమ్మర్ ప్లేస్మెంట్ రీసెంట్గా అయినట్టుంది కదా బ్రో, కంగ్రాట్స్ బ్రో, మీరు 100% ప్లేస్మెంట్ అయిందంట కదా అమెజాన్. ఓకే హైదరాబాద్ లోనే. ఓ నైస్ నైస్ బ్రో. మీరు ఎక్కడ బ్రో ఇంటర్న్ చేశారు? టైర్స్ వచ్చింది. అచ్చా అండ్ పీపీనో ఇంకా రిజల్ట్స్ ఇంకా అనౌన్స్ చేయలేదా? ఓకే ఏం బ్రో ఈసారి ఏంటి ఎవ్రీ ఇయర్ 100% అవుతుందా? ఈ ఇయర్ ఏంటి చాలా న్యూస్లో కూడా విన్నా హిస్టారిక్ ఇది అని. అంటే బేసికలీ బ్యాచ్ సైజ్ పెరిగింది అనమాట మా బ్యాచ్ కి. ఓకే ఓకే బ్యాచ్ లో కొంచెం బికాజ్ ఎంత ఉంటారు బ్యాచ్ అంటే? ఇప్పుడు మా బ్యాచ్ వచ్చేసి 635. సో అందరూ క్యాట్ ద్వారా వస్తారు కదా 635. అందరికి సో ఇంటెక్ 600 మెంబర్స్కి ఉంటుంది రఫ్లీ. ఓకే ఓకే ఎవ్రీ ఐఎం హ్యాస్ ద సేమ్ ఆల్మోస్ట్. నో నో ఐఎంబి హైస్ హైయెస్ట్. ఓ ఇదే హైయెస్టా? ఐఎంబి లక్నో 600 అంతే. మిగిలినన్ని కూడా ఇన్ని కూడా ఉండవా? 450 500 అనుకుంటా. మనలో 600 ఇంకా ఇండోర్ అనుకోండి. ఇండోర్ అనుకుంటా. ఓకే 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 నైస్ బ్రో. ఎలా ఉంది అయితే లైక్ క్యాంపస్ లైఫ్, హౌ ఇస్ ఎక్స్పీరియన్స్? జస్ట్ రాత్రి 3-4 కి పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లేవడం, 4 hours sleep. ఇప్పుడు మిడ్ టర్మ్స్ అండ్ ఐ బీన్ సీయింగ్ లాట్ ఆఫ్ వీడియోస్ లైక్ చాలా పరిగెడుతూ ఉంటారు ఐఎం స్టూడెంట్స్. నౌ దేర్ ఇస్ ఇంటర్ ఐఎం స్పోర్ట్స్ గోయింగ్ ఆన్. ఓకే మీరేం పార్టిసిపేట్ చేయట్లేదు బ్రో? మనం ఓ టెన్నిస్. నైస్ బ్రో, ఆల్ ది బెస్ట్. మీరు ఓకే మీరు చీర్ చేస్తారా మీ ఫ్రెండ్ కోసం? నైస్ నైస్ బ్రో, థ్యాంక్స్ బ్రో మీ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో.